బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మిషన్ శుక్రయాన్కు సన్నాహాలు వేగంగా కొనసాగుతున్నాయి. వ్యోమనౌక గ్రహాన్ని చేరుకోవడానికి 112 రోజులు పడుతుందని ఇస్రో ప్రకటించింది. ఈ మిషన్ పేర వీనస్ ఆర్బిటర్ మిషన్. శుక్ర గ్రహంపైకి భారత్ వ్యోమనౌకను పంపడం ఇదే తొలిసారి. ఇక శుక్ర గ్రహంపై పరిస్థితులు, భౌగోళిక లక్షణాలను అధ్యయనం చేయటం దీని యొక్క ప్రధాన లక్ష్యం. అయితే ఇందుకోసం 1236 కోట్ల రూపాయలను భారత ప్రభుత్వం ఖర్చు పెడుతోంది. అన్ని సవ్యంగా కుదిరితే 2028 మార్చి 29న శుక్రయాన్-1 మొదలవుతుందని ఇస్రో ప్రకటించింది. ఇస్రోకు చెందిన శక్తివంతం LVM-3కు చెందిన లాంచ్ వెహికల్ మార్క్ రాకెట్ ను దీనికి ఉపయోగించనున్నారు. అయితే దీనిని ప్రయోగించిన 112 రోజుల తర్వాత 2028 జూలై 19న ఈ వ్యోమనౌక శుక్రుడి ఉపరితలాన్ని చేరుకుంటుంది. అంతరిక్ష ప్రపంచంలో అందరి దృష్టి ఆకర్షిస్తున్న ఇస్రోకు ఇది పెద్ద విజయం కానుంది. సింథటిక్ అపర్చర్ రాడార్, ఇన్ఫ్రారెడ్, అతి నీలలోహిత కెమెరాలు, సెన్సార్లతో సహా అత్యాధునిక పరికరాలను శుక్రగ్రహాన్ని అధ్యయనం చేయడానికి ఈ వ్యోమనౌక ఆర్బిటర్ కు పంపనుంది. శుక్రుడి రహస్యాలను ఛేదించడానికి, గ్రహం ఉపరితలంపై పరిస్థితులను అన్వేషించడానికి ఈ పరికరాలను శాస్త్రవేత్తలకు సహాయపడనున్నాయి. బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మిషన్ శుక్రయాన్ సన్నాహాలు వేగంగా కొనసాగుతున్నాయి. వ్యోమనౌక గ్రహాన్ని చేరుకోవడానికి 112 రోజులు పడుతుందని ఇస్రో ప్రకటించింది. ఈ మిషన్ పేర వీనస్ ఆర్బిటర్ మిషన్. శుక్ర గ్రహంపైకి భారత వ్యోమనౌకను పంపడం ఇదే తొలిసారి. శుక్రగ్రహంపై పరిస్థితులు, భౌగోళిక లక్షణాలను అధ్యయనం చేయటం దీని ప్రధాన లక్ష్యం. అయితే ఇందుకోసం 1236 కోట్ల రూపాయలను భారత ప్రభుత్వం ఖర్చు పెడుతోంది. అన్ని సవ్యంగా కుదిరితే 2028 మార్చి 29న శుక్రయాన్-1 మొదలవుతుందని ఇస్రో ప్రకటించింది. ఇస్రోకు చెందిన శక్తివంతం LVM-3కి చెందిన లాంచ్ వెహికల్ మార్క్ రాకెట్ ను దీనికి ఉపయోగించనున్నారు. అయితే దీనిని ప్రయోగించిన 112 రోజుల తర్వాత 2028 జూలై 19న ఈ వ్యోమనౌక శుక్రుడి ఉపరితలాన్ని చేరుకుంటుంది. అంతరిక్ష ప్రపంచంలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న ఇస్రోకు ఇది పెద్ద విజయం కానుంది. సింథటిక్ అపర్చర్ రాడార్, ఇన్ఫ్రారెడ్, అతి నీలలోహిత కెమెరాలు, సెన్సర్లతో సహా అత్యాధునిక పరికరాలను శుక్ర గ్రహాన్ని అధ్యయనం చేయడానికి ఈ వ్యోమనౌక ఆర్బిటర్ కు పంపనుంది. శుక్రుడి రహస్యాలను ఛేదించడానికి, గ్రహం ఉపరితలంపై పరిస్థితులను అన్వేషించడానికి ఈ పరికరాలను శాస్త్రవేత్తలు సహాయపడనున్నాయి.